అండి అందరికీ వెల్కమ్ టు అమ్ము కిచెన్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వ్యూయర్స్ కోసం నేను ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ చేద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి. ఈ ములక్కాడ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ కర్రీ అనేది రైస్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ములక్కాడ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ములక్కాడ ముక్కలు, చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా సాల్ట్, పసుపు, అలాగే కొద్దిగా కారం, గరం మసాలా, కొత్తిమీర. పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలండి. శనగపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. దీనిలోకి మనము పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వేయించుకోవాలండి. దీనిలోకి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద అడుగు అంటుకోకుండా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వేగిన తర్వాత దీనిలోకి మనము ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఈ ఆయిల్లోనే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కింద అడుగు అనేది మాడిపోకుండా ఆయిల్ అనేది ఈ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా వేగిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మీరు ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారు కదండి, ఈ ములక్కాడ ముక్కలు అనేవి కొద్దిగా ఉడికాయండి. ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీనిలోకి మనము చిన్న పీసెస్లా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి. దీనిలోకి మనం కొద్దిగా ఉప్పు, అలాగే మనము పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ పసుపు, ఉప్పు వేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనము మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలండి. చూసారు కదండి, టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా మనము సాల్ట్, ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనము ఈ టమాటా అనేది ఈ ములక్కాడ ముక్కలన్నింటికి కూడా పట్టేలాగా ఒకసారి మొత్తం అంతటినీ కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము కారాన్ని యాడ్ చేసుకుందామండి. కారం అనేది మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. నాకు కొంచెం కారం ఎక్కువగానే కావాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్ అనేది వేసానండి కారము. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఈ కారం అనేది పచ్చి వాసన పోయే వరకు కూడా ఈ ముక్కలంతటికి, ఈ టమాటా గ్రేవీకి కూడా కారం పట్టేలాగా ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతటినీ కూడా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ములక్కాడలు అనేవి ఉడికించుకోవాలి కనుక వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీని అంతటినీ కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిలో మనము గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలండి. గరం మసాలా తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఇంకా టమాటా ములక్కాడ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు కదండి. అంతేనండి, ఇంకా ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా నాలా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా రెసిపీ తయారీ విధానం మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.